స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు బిఎల్ఏ బిజినెస్ ఛానల్. సో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ లైసెన్స్ మీరు చేస్తారు? మేము ఫుడ్ లైసెన్సు, లేబరు, జిఎస్టీ, ట్రేడ్ మార్కు, ఐఎస్ఓ, ఎంఎస్ఎంఈ, ట్రేడ్ లైసెన్సు, జిఎస్టీ రిజిస్ట్రేషను, హాల్మార్క్ రిజిస్ట్రేషను, క్వశ్చర్ లైసెన్సు, పసార రిజిస్ట్రేషను, సివిల్ కాంట్రాక్ట్ లైసెన్సు, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ లైసెన్సు, ఈ బ్రోచర్లు చెప్పిన విధంగా అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ మనం చేయడం జరుగుతుంది. మీరు కన్సల్టెన్సీ ఫీజు అనేది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది? సో ఛార్జ్ అనేది ఎందుకు చేస్తున్నారు మీరు? కన్సల్టెన్సీ ఫీజు ఎందుకు పెట్టినామంటే, సో రాంగ్ కాల్స్ వస్తున్నాయి, ఫేక్ కాల్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఏం కాదు, మనది వచ్చేసి బిజినెస్ ఛానల్. అయినా కానీ మనం బిజినెస్ ఛానల్ పెట్టింది ఎందుకంటే లైసెన్స్ చేయడానికి, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు. సో అందుకని మనము కన్సల్టెన్సీ ఫీజు, ఫేక్ కాల్స్, రాంగ్ కాల్స్, టైంపాస్ కాల్స్ని అవాయిడ్ చేయడానికి కన్సల్టెన్సీ ఫీజు పెట్టినాం. మరి ఇంకోటి ఏంటంటే, ఈ కన్సల్టెన్సీ ఫీజు కట్టిన వాళ్ళు కంపల్సరీ మన దగ్గర లైసెన్స్ తీసుకుంటారని మనకు తెలిసిపోతుంది. అయినా కానీ మనం లాస్ట్ వీడియోలో మనం దానికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో వేయడం జరిగింది, న్యూ ఇయర్ వీడియోలో. మరి చూడని వాళ్ళు ఉంటే కూడా వీడియో చూసి ఇప్పుడు చూడాలని తెలుసుకోవచ్చు. కాల్స్ అనేది మీ ఎంప్లాయీస్ ఒక్కోసారి కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు. సో అటువంటిప్పుడు ఈ సోషల్ మీడియాలో మీరు ఎందుకు పోస్ట్ చేయడం జరిగింది వీడియోస్ ఇవన్నీ? కాల్స్ వచ్చేసి ఎందుకు లిఫ్ట్ చేయరంటే, న్యూ నెంబర్ ఉంటుందండి, నేను న్యూ నెంబర్స్ నేను ఫోన్ లిఫ్ట్ చేయను, సేవ్డ్ నెంబర్ మాత్రమే లిఫ్ట్ చేస్తాను. సేవ్డ్ నెంబర్ అంటే కస్టమర్ ఆల్రెడీ మన లైసెన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, లేదా రిఫరెన్స్ నెంబర్ అని ఉంటుంది. సో ఏదైనా మెసేజ్ పెడతారు మనకు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలిసిపోతుంది. సో న్యూ నెంబర్ వచ్చేసి ఎంప్లాయీస్ మాట్లాడతారు, అది ఫ్రాడ్ కాలా, ఫేక్ కాలా, లేకపోతే వచ్చేసి అది టైంపాస్ కాల్ చేస్తున్నారని చెప్పి ఎంప్లాయీస్ అనేది దాన్ని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత సార్ ఈ కస్టమర్ జెన్యూను, ఈ కస్టమర్ కంపల్సరీ లైసెన్స్ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పి నాకు చెప్తే, సో అసలు కన్సల్టెన్సీ ఫీజు ఓకే అనుకుంటే, సో అప్పుడు కన్సల్టెన్సీ ఫీజు పే చేసిన తర్వాత నా ఫోన్లో సేవ్ అయిపోతుంది. నా ఫోన్లో సేవ్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వచ్చేస్తాడు అతను. ఆఫీస్కి వచ్చేస్తే నాకు ఏమేమి లైసెన్స్ తీసుకోవాలో ఏందనేది మనం ప్రతి ఒక్కటి మొత్తం చెప్పేస్తాం. సో లైసెన్స్ అడ్వాన్స్ ఇచ్చేసినప్పుడు కన్సల్టెన్సీ ఫీజు దాంట్లో యాడ్ చేస్తాం, రిమూవ్ అయిపోతుంది. ఇది ఏంటంటే మెయిన్గా ఫేక్ కాల్స్, ఫ్రాడ్ కాల్స్, టైంపాస్ కాల్ని అవాయిడ్ చేయడానికి. ఎందుకంటే నాకు వందల మంది ఎంప్లాయీస్ ఏం లేరు. సో మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, రెవెన్యూ జనరేట్ కానీ ఛానల్ అడ్వర్టైజ్మెంట్కి, ఛానల్ సంబంధించిన డెవలప్మెంట్కి మనమే రివర్స్గా అమౌంట్ అనేది మంత్లీ సపరేట్ డిసైడ్ చేసేసి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో అందుకనే మన కన్సల్టెన్సీ ఫీజు అనేది యాడ్ చేయడం జరిగింది. మీరు బిజినెస్ రిజిస్ట్రేషన్స్ మాత్రమే చేస్తారా? ఇవి కాకుండా ఇంకా వేరే సర్వీసెస్ కూడా మీరు ఏమైనా చేస్తారా? మనము బిజినెస్ రిజిస్ట్రేషన్స్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి అన్ని రకాల బిజినెస్ రిజిస్ట్రేషన్ చేస్తాం. ఇవే కాకుండా ఒకవేళ వాళ్ళు ఆఫీస్ స్టార్ట్ చేస్తారనుకోండి, ఆఫీస్ ఫర్నిచర్ కావాలి, సో దానికి సంబంధించిన ఇంటీరియర్ డిజైన్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళది సైన్ బోర్డు ఉంటుంది, సైన్ బోర్డు దానికి సంబంధించిన సర్వీసెస్, వాళ్ళకి ఫాల్ సీలింగ్ కావాలనుకుంటే ఫాల్ సీలింగ్, దానికి సంబంధించిన ఇంటీరియర్ సంబంధించిన డిజైను, కబోర్డ్ వర్క్స్, సో ఇట్లా అన్ని రకాల సర్వీసెస్ కూడా మనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మన ఛానల్ తోటి ఎవరైనా కొలాబరేషన్ అయితే, సో వాళ్ళకి సంబంధించిన బిజినెస్ వీడియోస్ మన ఛానల్లో మనం ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మ్యాక్సిమం మొత్తం మీకు పూర్తిగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటు మనం వెబ్సైట్స్ కూడా చేయడం జరుగుతుందండి. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో కూడా మనం డిస్క్రిప్షన్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా చూసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోగలరు. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో అనేది అందరి తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.